హాయ్ అండి, వెల్కమ్ టు ఉషశ్రీ డిజైనర్స్. అన్ని మగ్గం వర్క్స్ అండి. ఇవి డై చేసిన శారీ. యాక్చువల్గా ఇది చూడండి ఒకసారి. ఈ శారీ వచ్చి డై చేసాం, మన దగ్గర చేపించిందే. ఇట్లా 4 కలర్స్తో చేయించండి శారీ అంతా. చూసారా, 4 షేడ్స్. ఈ 4 షేడ్స్కి మనకి బ్లౌజ్ ఈ కలర్ డై చేయించాం. దీన్ని మొత్తం మనం గ్లాస్ మిర్రర్తో మగ్గం వర్క్ చేయించాం. ఇది ఒకసారి చూడండి. ఇదంతా గ్లాస్ మిర్రరే, ఫాయిల్ మిర్రర్ కాదు, ప్యూర్ మిర్రర్ అనమాట. ఇదంతా కూడా వర్క్ మల్టీ కలర్. మనకి ఇందులో ఉన్న కలర్స్ మొత్తం కూడా థ్రెడ్స్ తీసుకొని అన్ని కలర్స్ వచ్చేలాగా ఇట్లా తీసుకున్నా. ఇది చూసారా ఎట్లుందో. ప్యాటర్న్ నెక్ కూడా స్టార్ ఇచ్చేసి దాంట్లో మొత్తం మిర్రర్స్ అండ్ షోల్డర్ కూడా వచ్చింది ఇట్లా. అండ్ ఫ్రంట్లో కూడా ఇట్లా కర్వ్ ఇచ్చేసి ఇదంతా వర్క్. హ్యాండ్కి మాత్రం సింపుల్గా ఇట్లా బార్డర్ ఇచ్చేసి, ఎందుకంటే మిర్రర్ కదా, గ్లాస్ మిర్రర్, మనం హెవీగా హ్యాండ్కి వేసే కొద్దీ వెయిట్ ఎక్కువైపోయి కిందికి ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఓన్లీ బార్డర్లా ఇచ్చేసి చిన్ని చీటా ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా గ్లాస్తోనే, ఇవి కూడా చీటాలాగా ఇచ్చేసి. అండ్ ఫ్రంట్లో ఇట్లా, బ్యాక్లో చూసారా, వేస్ట్లో కూడా ఇచ్చేసా అండి. ఇట్లా వేస్ట్కి కూడా వేస్ట్ లైన్లో కూడా ఇచ్చేసి ఇలా డిజైన్ చేసా. ఇది ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి డై శారీస్, నేను ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు అవన్నీ. ఇప్పుడు కొన్ని మగ్గం వర్క్స్ చూద్దామండి. ఇది ఒక వింటేజ్ శారీ వచ్చి మొత్తం ఒకటి సింగిల్ కలర్, కాఫీ కలరే ఉంటుంది. శారీకి మనకి ఇట్లా స్ట్రైప్స్తో బ్లౌజ్ వచ్చింది. శారీలో బ్లౌజ్ ఇది. నేను ఈ క్లాత్ కూడా బాగుంది, ఫ్యాబ్రిక్ ఎందుకులే అని చెప్పి ఇండివిజువల్గా తీసుకోకుండా సేమ్ ఫ్యాబ్రిక్ వెళ్ళిపోదాం అని చెప్పి ఇలాగే తీసేసుకున్నా. అండ్ ఇందులో గ్యాప్ బార్డర్ వచ్చింది కదా, ఓన్లీ గ్యాప్ బార్డర్లో ఒక లైన్ ఇలా ఇచ్చేసాం. అండ్ ఇవన్నీ బూటీస్. అండ్ ఇది హై నెక్ ప్యాటర్న్ కాబట్టి జస్ట్ నెక్లో బ్యాక్ ఇట్లా ఇచ్చేసి కింద బ్యాక్గ్రౌండ్లో మొత్తం బూటీస్ వచ్చాయి. అవి కూడా సెల్ఫ్ థ్రెడ్తో చిన్న చిన్న, మనకి చూసారా సెల్ఫ్ థ్రెడ్తోనే వచ్చేసాయి అన్ని, ముడికుట్టు. అండ్ ఫ్రంట్లో ఇలా ఎల్ షేప్ తీసుకొని, ఇది కూడా అంతే. ఇది కట్ వర్క్ అండి మొత్తం. ఇది ఒక ప్యాటర్న్. ఇవన్నీ కూడా సింపుల్ బడ్జెట్లో అయిపోయే ప్యాటర్న్స్ అనమాట. ఇది కూడా బ్యాక్కి ఏమి ఇవ్వకుండా జస్ట్ ఓన్లీ ఫ్రంట్లో ఇలా ఇచ్చేసి ఎల్ షేప్కి చిన్న కట్ వర్క్, చిన్న వర్క్. ఇది సింపుల్ వర్క్ అనమాట. అండ్ హ్యాండ్కి కూడా చిన్న లైన్, మనం పైపింగ్ వేస్తే ఎంత సింపుల్గా ఉంటుందో అంత సింపుల్ వర్క్. అండ్ ఇక్కడ చిన్న చిన్న బుటీస్ యాడ్ చేసాం. బ్యాక్లో మాత్రం వర్క్ లేదండి, ప్యాటర్న్ ఇచ్చేసి జస్ట్ టాజల్స్కి మాత్రం వర్క్ ఇచ్చా. బ్యాక్ అంతా ప్లెయిన్, చిన్న ప్యాటర్న్ నెక్. ఇది ఒక మనకి డ్రాప్ టైప్లో వస్తుంది, అంతేగాని ఇంకా మనకి ఏం లేదు, సింపుల్గా ఇచ్చేసాం. బుటీస్ కానీ ఏం యాడ్ చేయలేదు, జస్ట్ ప్లెయిన్. కొన్ని శారీస్కి ఇట్లా బడ్జెట్లో చేయించుకుంటాయండి, శారీ హైలైట్ అవుతుంది, వర్క్ కూడా మనకి బడ్జెట్లో అయిపోద్ది. ఇది చూసారా ఇంకా ఎంత బాగుందో. శారీ వచ్చి మంచి డార్క్ పికాక్ బ్లూ అండి ఈ శారీ. దాన్ని ఒక చిన్న లైన్ తీసుకొని జస్ట్ కట్ వర్క్ యాడ్ చేసేసి మనకి ఇలా వచ్చింది. కడ్డన అండ్ థ్రెడ్ ఎంత సింపుల్గా ఉంది చూసారా. మనకి బ్లౌజ్కి మంచి లుక్ వచ్చేసింది అండ్ బడ్జెట్లో అయిపోతుంది. ఇది కూడా బ్యాక్లో చిన్న డ్రాప్ ఇచ్చేసి ఓన్లీ నెక్ వర్క్ ఇచ్చేసాం. హ్యాండ్కి అంతే, బుటీస్ కూడా ఏం యాడ్ చేయలేదు. అండ్ ఇది చూసారా ఎంత బాగుందో అసలు. నాకు ఇదైతే ఎంత బాగా నచ్చిందో. ఒక మనకి పూలమాలతో ఎంత బాగుంటుందో అంత బాగా వచ్చిందండి వర్క్ కూడా, ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా చూడ. అండ్ దీనికి నెట్ యాడ్ చేసేసి సింపుల్ వర్క్ ఎడ్జ్లో వచ్చింది. ఈ గ్యాప్తో మళ్ళీ ఇక్కడ వర్క్ వచ్చింది మనకి. ఇది ఒక ప్యాటర్న్. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ ఇచ్చేసాం. హ్యాండ్ చూసారా, హ్యాండ్ అయితే హైలైట్ అండి. ఇందులో మనకి ఇక్కడ నెట్ వచ్చేస్తుంది, నెట్లో మళ్ళీ వర్క్. ఇక్కడ చిన్న ఫ్లవర్లా ఇచ్చేసి చిన్న హ్యాంగింగ్ కిందకి. మళ్ళీ ఇక్కడ బార్డర్ అంతా హెవీ చేస్తే క్లమ్జీ అయిపోద్ది అని చెప్పి జస్ట్ చిన్న కట్ వర్క్ ఇచ్చేసి వదిలేసాం. ఇది ఒకటి హైలైట్ అవ్వాలి మనకి, అది అనమాట. ఎంత బాగుంది కదా, నాకైతే ప్యాటర్న్ బాగా నచ్చిందండి. అండ్ వన్ మోర్, ఇది సింపుల్ వర్క్. మనకి శారీలో బార్డర్ యూజ్ చేసుకుంటే
ఫుల్ ఆల్ ఓవర్ అంటే హ్యాండ్కి జరీ బార్డర్ ఇచ్చేస్తేనేమో ఆ, పర్లేదు, నో ప్రాబ్లం, చిన్న బార్డర్ చేసుకోవచ్చు. అదే మనకి ఇట్లా ప్లెయిన్ పట్టు తీసుకొని ప్లెయిన్ మీద చేయించుకున్నప్పుడు హెవీ బార్డర్ చేయాలి అంటే హెవీగా హ్యాండ్స్కి వర్క్ కావాలి అంటే బడ్జెట్లో అయిపోవాలి అండ్ హెవీగా కనిపించాలి. అలాంటప్పుడు ఇట్లా ప్రిఫర్ చేయొచ్చండి. చూసారా, జస్ట్ జరీ లైన్స్ అండ్ ఫుల్ ఆల్ ఓవర్లా ఉంది హ్యాండ్, మనకి ఇది బడ్జెట్లో అయిపోతుంది. అదే ఫుల్ ఆల్ ఓవర్ కావాలంటే మనకి చాలా కాస్ట్ పడుతుంది కదా. జస్ట్ నెక్కి ఇట్లా వర్క్ ఇచ్చేసాం. ఈ వర్క్ మాత్రం చాలా బాగుందండి, చూడటానికి సింపుల్గా ఉంది కానీ మొత్తం నాట్ వర్క్ చాలా బాగా వచ్చింది. ఇది నాకు ఇది పర్సనల్గా బాగా నచ్చిందండి. అండ్ ఇదొకటి, ఇది మనకి బార్డర్ యూజ్ చేయం కాబట్టి ఫుల్ ఆల్ ఓవర్ ఇట్లా చేసేసుకుంటూ ఉంటాం. మనకి కొంచెం ఎక్కువ కావాలి హెవీ అనుకున్నప్పుడు నో ప్రాబ్లం, ఇందాక చూపించింది చూసారా, అది బడ్జెట్లో అయిపోతుంది మనకి. హెవీగా అంటే చూడటానికి ఫుల్ ఆల్ ఓవర్ ఉంటుంది. ఇది చూసారా, అంత నాట్ వర్క్ అండ్ జర్దోజీ కడ్దానా థ్రెడ్ వర్క్ అండి. శారీలో ఉన్న కలర్ని అక్కడక్కడే మనకి యాడ్ చేసాం. ఇవి చూసారా ఎంత బాగున్నాయో అసలు. హ్యాండ్ అంతా ఫుల్ ఆల్ ఓవర్ వచ్చింది. అండ్ ఇది ఒక శారీ అండి, ఈ శారీ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర శారీస్ అయితే లేవు. ఇది అంతే అండి, ఆల్ ఓవర్ ఇచ్చాం హ్యాండ్కి. ఆల్ ఓవర్లో కూడా ఈ ఫ్లవర్ చూసారా, ఇది మొత్తం నాట్ వర్క్, ఇదంతా కడ్దానా. అండ్ ఈ బార్డర్ చూసారా కట్ వర్క్ ఇచ్చేసి, ఇందులో కూడా చిన్న చీటాలాగా మనకి లోపల వచ్చేసింది బార్డర్లో. ఫుల్ ఆల్ ఓవర్ అండ్ బ్యాక్లో ఇలా ఇచ్చాం, ఫ్రంట్ నెక్ కూడా అండ్ చిన్న కట్ వర్క్ కూడా ఇచ్చాం మనం దీనికి. మగ్గం వర్క్స్ అయితే ఇవ్వండి. మీకు ఇందులో ఏమైనా నచ్చి ఉంటే కనుక స్క్రీన్ షాట్స్ తీసుకొని మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.